రైట్ చిక బీసీ రాజ్యాధికారమే లక్ష్యం. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. కరీంనగర్కు ఏ పార్టీ ఏం చేయలేదు. ఇదే ఇదే పాలక పార్టీల వైఫల్యానికి నిదర్శనం. ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికారం రావాల్సిందే. అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజన్ కుమార్. కరీంనగర్లో టీఆర్పీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ విస్తరణ సభ్యత్వ నమోదు, గ్రామ కమిటీల ఏర్పాటుపై చర్చ అనే ఒక కథనం అయితే చూస్తున్నాం. నిన్న కరీంనగర్లో జరిగిన మీటింగు ఇది పెద్ద సంఖ్యలో ముఖ్య కార్యకర్తలు, అలాగే పార్టీలకు సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మండల కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ నిజంగా నియామక పత్రాలు అందజేశారు. గంగిపల్లి అర్ణక ఆధ్వర్యంలో నిన్న మాదం రజన్ కుమార్ అన్న వచ్చిండు. అక్కడికి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజన్ అన్న వచ్చిండు. ఒకసారి దానికి సంబంధించిన విషయం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ రాజ్యాధికారమే లక్ష్యం. బీసీ రాజ్యాధికారమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజన్ కుమార్ యాదవ్ అన్నారు. కరీంనగర్లో ఆదివారం నిర్వహించిన పార్టీ ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ వంటి ప్రధాన నగరానికి ఇప్పటి వరకు ఐటీ పార్క్ రాకపోవడం పాలక పార్టీల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల విషయంలో ఒకటేనని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సహా అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఆ లక్ష్య సాధన కోసం టీఆర్పీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ, గ్రామ కమిటీల ఏర్పాటు, పార్టీ విస్తరణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా మండల స్థాయి నాయకులు నియామక పత్రాలు అందజేశారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామానికి తీసుకెళ్లి ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గంగిపల్లి అరుణ, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా సహా పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారని ఒక వార్తను చూస్తున్నాం. నిన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి దండు వినోద్ అన్న కూడా వచ్చిండు. అలాగే సోషల్ మీడియాకు సంబంధించి భూతం నాగరాజు, ఉమ్మడి జిల్లా సోషల్ మీడియాకు సంబంధించి, అలాగే ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి కూడా రజనన్న వెంబడి కూడా చాలామంది రజనన్నకు సంబంధించి ఇక్కడ హన్మకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో అన్న పేరేమో ఉంది, మర్చిపోయినా. అయితే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా ఇక్కడ నిన్న వాతావరణం చూస్తూ ఉంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ 2029లో రాజ్యాధికారంలోకి రాబోతూ ఉన్నది. ఒక ముఖ్య అంశం ఏంటంటే వివిధ నాయకులు మాట్లాడుతూ అక్కడ ప్రతి పార్టీలో నాయకులను వేరే పార్టీలకు వెళ్ళి చేర్చుకుంటారు. ఎన్నికలు వచ్చినాయంటే వేరేకలను చేర్చుకుంటారు. కానీ ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మాత్రం నాయకులను తయారు చేయడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం అనే ఒక పదాన్ని నిజంగా దండు వినోద్ మాట్లాడిండు. నిజంగా దాన్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే నిజమే, వాస్తవం. తీన్మార్మలను ఎప్పుడు కానీ కొత్త నాయకత్వం తయారు చేయడంలో ఒక శిక్షణ క్లాసులు, అంటే ఇది ఎట్లా అంటే రాజకీయ శిక్షణ క్లాసులు ఇచ్చినట్టుగా ఒక పంతులు లెక్క బోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు కానీ ఇట్లా రాజకీయంలో ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, రాజకీయంలో ఇట్లా ముందడుగేయాలి, మనం బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఎప్పుడు కూడా మనం చాకచక్యంగా ప్రవర్తించాలి, మనల్ని జెండాలు మోసేందుకు జిందాబాద్ కొట్టడానికి మాత్రమే వాడుకుంటున్నారు అగ్రకులాలని ఎప్పుడు క్లాసు ఎట్లా అంటే నైస్గా చెప్తా ఉంటాడు. మన బడుగు బలహీన వర్గాలు ఎట్లా నష్టపోతూ ఉన్నాయి అని క్లియర్గా చెప్తా ఉంటారు. దండు వినోద్ కూడా దాని గురించి మాట్లాడిండు, చాలా చక్కగా మాట్లాడి. నిన్న గంగిపల్లి అర్ణక ఆధ్వర్యంలో నిజంగా నియామక పత్రాలు అందజేశారు. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజన్